చేస్తే మాస్టర్ నుంచి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ముద్రల గురించి చెప్పాలి. ముద్రలు ఒకసారి చెప్పాను, మరలా దానికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్. గత వారంలో సంఘాల గురించినటువంటి ఒక క్లారిఫికేషన్ ఆల్రెడీ చెప్పిన, మరలా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ముద్రల గురించినటువంటి ఒక చక్కని క్లారిఫికేషన్ నేను మీకు ఇవ్వాలి. సీల్స్, ముద్ర, ఇవన్నీ కూడా ఈ యాక్చువల్గా ప్రకటన గ్రంథం అంతా కూడాను ప్రత్యక్షతగా మనం భావిస్తున్నాం. ప్రత్యక్షత అంటే స్టెప్ మనం ఎట్లా తీసుకోవాలంటే, ఉదాహరణకి కళ 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 ఉన్నది. కళ ఉన్నప్పుడు కళలో మనం ఏం చేస్తాము? కళ గురించి తెలుసు కదా, విస్తారమైన పరిపాట వల్ల కళలు వస్తాయని మనం. సరే, ఒక ఉదాహరణకి కళలో బెనర్జీకి కళ వచ్చింది. కళలో బెనర్జీ ఏం చేస్తున్నాడంటే, ఒక గుర్రం ఎక్కి వేరే దేశానికి యుద్ధానికి వెళ్తున్నాడు. చేతిలో కత్తి ఉంది, వెనకాల సైన్యం ఉన్నారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయించి తిరిగి వచ్చాడు. ఈ లోపల మెలకు వచ్చింది. ఈ లోపల బెనర్జీకి మెలకు వస్తే లేచి ఇంకా అదే మూడ్లో ఉండి, నేను యుద్ధం చేస్తున్నట్టుగా నా కత్తి ఏది, నా గుర్రం ఏది అని అంటే కత్తి గుర్రం కనపడుతుందా? ఎందుకని కనపడదు? అవి కళలో వచ్చినటువంటి అంశాలు భావాత్మకమైనటువంటివి కాబట్టి, అంటే మనలో ఉన్నటువంటి భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి కళ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్టేజెస్లో దర్శనాలు అని అంటారు. దర్శనాలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంటాయి. ఇది ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటిది ప్రత్యక్షత. ప్రత్యక్షత ఏంటంటే వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూడటమే ప్రత్యక్షత. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రజెంట్లో జరుగుతున్నట్టుగా చూడటమే ప్రత్యక్షత. సో అది ఉంటుందా, కళలాగా ఉంటుందా, దర్శనంలాగా ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాటిలో ఉండేటువంటి ఖచ్చితత్వం ఏంటి అని అంటే, వాటిలో ఉండేటువంటి వాస్తవిక భావాలు ఆయా పరిస్థితుల్ని సూచిస్తూ ఉంటాయి. అవి మనం ముందుగా కాలంలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముద్రలు అనేటువంటి ఉన్నాయి. ముద్రలు ఎక్కడ సీల్ చేయబడతాయి, ఎక్కడ విప్పబడతాయి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ముద్రలు ఎక్కడ సీల్ చేయబడతాయి, ఎక్కడ విప్పబడతాయి అనేటువంటిది మనకు క్లారిటీ ఉండాలి. ఇందుకే ముద్రలు ఎవరేస్తారు ఏమిటి అనేది కూడా మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఒక మిల్లుని సీజ్ చేయాలంటే అతనికి ఉండేటువంటి క్వాలిటీ ఏంటి? అతనికి ఉండే క్వాలిటీ ఏంటంటే అతనికి ఒక అథారిటీ ఉంటుంది. అతనికే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, అతనికే ఉంటుంది. ఇంకొక ఆఫీసర్ ఉండదు. ఇప్పుడు కింద ఆఫీసర్ ఉండదు. ఉదాహరణకి బెనర్జీ అఫీషియల్ ఆఫీసర్ అయినప్పటికీ ఆయన పోయి సీల్ చేయడానికి అవకాశం ఉండదు. బెనర్జీ కంటే సుపీరియర్ ఆఫీసర్ ఎక్కువ అతను ఉంటాడు, ఆయన వచ్చి దాన్ని సీల్ చేయాలి. ఇజ్ ఇట్ రైట్? ఆబ్వియస్లీ ఇట్ రైట్. అంటే ఎవరైతే అథారిటీ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు, గుర్తు వేస్తారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకా మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. ఎలా లోతుగా యేసుక్రీస్తు గురించి లోతుగా ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం చాలా కాలం వరకు చాలామంది యేసుక్రీస్తు వరకు కూడా కనిపించింది, పాపం రక్షించడానికి కనిపించిందని చెప్తారు. ఇంకా ఏమని చెప్తారు? ఎందుకు వచ్చారంటే ఏమని చెప్తారు? యేసు ప్రభు దూరంగా ఎందుకు వచ్చారంటే చెప్పుకోవచ్చు, అగ్ని వేయడానికి వచ్చారని చెప్పడం అనేటువంటి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకొంచెం లోతులోకి మనం వెళ్ళాలి. ఇంకొంచెం లోతులోకి పెడితే చాలా విచిత్రంగా మీకు అర్థం అవుతుంది విషయం.
చాలా లోతుగా మీకు అర్థమవుతుంది ఆ విషయం. మీకు ఒక 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 వచనం, ఒక రెఫరెన్స్ చెప్పేసి దాన్ని మీకు కంటిన్యూ చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని నేను మీకు 6వ అధ్యాయం 27వ వచనంలో చదవండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దీన్ని బట్టి మనకు క్లారిటీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో అంటే తన సన్నిధిలో యేసు క్రీస్తుకి ముద్ర వేసి ఎక్కడికి పంపించాడు? ఇది మనకు తెలియాలి. ఆయనకు ముద్ర వేసి భూలోకానికి పంపించడం జరిగింది. ఇప్పుడు భూలోకంలో ఆల్రెడీ దేవుడు ఒక అతనికి ముద్ర వేసిన విషయం మీకు తెలుసా? ఎవరికండి? ఇంకా చెప్పండి, ఇంకొంచెం ఆలోచించండి. భూలోకంలో దేవుడు ఆల్రెడీ ఒక అతనికి ముద్ర వేసి ఇచ్చాడు, గుర్తు పంపించాడు. ఎస్, కయ్యూనికి దేవుడు ఆల్రెడీ ఒక ముద్ర వేసి ఇచ్చాడు, గుర్తు వేసి ఉంచాడు. ఏమని గుర్తు వేసి ఉంచాడు తెలుసా? అతను తమ్ముడిని చంపడం ద్వారా అతను ఎవరైతే కనుగొంటారో, చదువుదాం అది. మనకి ఎక్కడ కనిపిస్తుంది అది? అధ్యాయం 15 వచనం చూస్తే, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన యెడల ప్రతిదండన 7 అంతలు కలుగును. మరియు కయ్యూనును కనుగొని అతని చంపక ఎండునట్లు యెహోవా అతని గుర్తు వేశాను. అంటే కయ్యూనుని చంపడానికి వీలు లేదు. అంటే దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. ఎందుకు వేశాడు అని అంటే, ఇతను తమ్ముడు దేవునికి అర్పించేటువంటి బలి విషయంలో అసూయపడ్డాడు. దేవునికి అర్పించేటువంటి ప్రార్థన నైవేద్య విషయంలో అసూయపడ్డాడు. తమ్ముడిని దేవుడు ఎక్కువగా ప్రేమించడాన్ని అసూయపడ్డాడు. అందుచేత కయ్యూను ఆయన చంపాడు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, పరలోకంలో దేవునికి దేవుడు క్రీస్తుకు ముద్ర వేసి భూలోకానికి వెళ్ళి ఏమని చెప్పాడు అని అంటే, నీవు జీవాహారముగా అందరికీ ఉండునట్లుగా నీవు లోకానికి వెళ్ళు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. 6వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ. అంటే దేవుడు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చినటువంటి ఇంకొక ప్రశస్తమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన మనకు ఏ మోటార్ కోసం వచ్చాడు? అదే అధ్యాయంలో 55 చూడండి. అదే అధ్యాయంలో 55 6వ. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును పానీయమును అయ్యున్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పేది ఎవరు? యేసు ప్రభు వారే చెప్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. తండ్రి అనే దేవుడు ఒక గుర్తు వేసి, ఒక ముద్ర వేసి, నీవు ప్రజలకు ఆహారంగా వెళ్ళు, జీవాహారంగా వెళ్ళు అని చెప్పేసి భూలోకానికి రావటం అనేటువంటిది ఒక లోతైన భావం. అంటే అందుచేతనే మనం ఏం చేస్తున్నాము? రొట్టెను దేవుని శరీరముగాను, నల్లగొట్టబడిన దేవుని శరీరముగాను, రక్తాన్ని, ద్రాక్షారసాన్ని ఆయన రక్తముగాను మనం భావించి మనం స్వీకరిస్తున్నాం. అంటే మనం ప్రతిరోజు ఏం స్వీకరిస్తున్నట్లక అది తీసుకున్నప్పుడల్లా దేవుని యొక్క శరీరం అనేటువంటి జీవాహారాన్ని ప్రతిరోజు మనం తీసుకుంటున్నట్లుగా భావిస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ జీవాహారాన్ని ఎవరు తీసుకోవాలి అని అంటే,
భూలోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ముద్ర వేసిన వాడు తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు తీసుకోడు. నేను ముద్ర వేస్తా. నేను ముద్ర వేసే వాళ్ళకి నేనేం చేస్తా? నా రొట్టె నా ద్రాక్ష రసం ఇస్తా. ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు తాను ముద్రలు వేయాలి. నేను చివరిలో ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చివరిలో ప్రశ్న అడుగుతాను, చాలా క్రిటికల్ క్వశ్చన్ అది, వింటేనే అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సరే, యేసు క్రీస్తు వారు ఎలాంటి ముద్రలో భూలోకంలో వచ్చినటువంటి వీళ్ళకి వేస్తున్నారో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చూద్దాం. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు అంటారు. జాగ్రత్తగా చూడండి, 13వ వచనంలో మనకు 2 కండిషన్ల ద్వారా మనం ముద్రించబడతామని చెప్పాడు. ఆ కండిషన్ ఏంటి చూడండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇవి 2 చేశారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఏమని చెప్పుండొచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని వాగ్దానం చేసి పంపించాడు. నువ్వు ఎవరికైతే ఈ ముద్ర వేస్తావో వాళ్ళని నేను గుర్తించుకుంటా. బీ కేర్ఫుల్. దేవుడు యేసుక్రీస్తుకు ముద్ర వేసి భూలోకానికి పంపించి ఎవరైతే నీ యొక్క సత్యవాక్యమును విని ఇంకా రెండోది ఏంటి? విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క సత్యవాక్యాన్ని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? ఆయన ముద్ర వేస్తాడు. ముద్ర వేసి ఏమిస్తాడు? ఆత్మనిస్తాడు. కింద కూడా కొంచెం చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది అని. అంటే సంచకరువుగా ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే అది యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ఆత్మ. అంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన భూలోకానికి వచ్చి ఎవరైతే సత్యవాక్యం విని విశ్వసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు ముద్ర వేస్తూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు ముద్ర వేసినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆయన జీవగ్రంథంలో నేను ముద్ర వేస్తా, ట్రాక్ ఇస్తా, నా దగ్గరికి వస్తే వాళ్ళు మాటలు చెప్తా. ఏ మాటలు? నేను చెప్పాను కదా, పోయిన వారు చెప్పాను కదా, మా అన్నమే తిందుము, కానీ నేను మాత్రం దీన్నే ఉపయోగించుకోండి. ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని నేనేం చేస్తా? ఆయనకి నా రొట్టె పెడతా, నా ద్రాక్ష రసం ఇస్తా. జాగ్రత్తగా గమనించుకుంటున్నారండి. ఎంత సాతాను స్లైట్గా, అంటే ఎంత సునిశ్చితంగా మనుషులను దేవునికి దూరం చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మనమేమో బాగా ఉత్సాహంగా మరి ఆవేశంతో ప్రార్థన చేయగానే నిజంగా దేవుడు పూనాడు, నిజంగా దేవుడు ఆయన మీదకి వచ్చాడని మనం అనుకుంటాం. కానీ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నిజమైన దేవుని ఆత్మ ఏదో అది పరిశీలించమని చెప్తున్నాడు. ఎగిరిన ప్రతివాడు ఆత్మ లేనటువంటి వాడు కాదు. దర్శనాలు చెప్పి ప్రతివాడు నిజమైన దర్శనం చెప్పేవాడు కాదు. ఇవన్నీ నిన్న రోజు నాకు కేరళ నుంచి ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశాడు. ఇంతకీ పాస్టర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశాడు మీకు తెలుసా? ఆశ్చర్యపోతారు. గొలుసు దొంగతనం చేశాడు ఆ పాస్టర్ అమ్మాయి. ప్రార్థన చేసినట్టే చేసి ఆమె కళ్ళు మూసుకున్నప్పుడు పక్కన గొలుసు లాగాడు, కేసు పెట్టేసి జైల్లో పడ్డాడు.
జైల్లో విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వు ఎలా ప్రార్థన చేసావు చెప్పయ్యా బాబు అని ఆయన ఈ పోలీసులు ఇంటర్వ్యూ చేసి అడిగాడు. ఆయన భలే చెప్తున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విడిచేర్ అని చేశాడంట. మరి ఇట్లా అన్నట్టు నిజమే నమ్ముతారు కదా పాపం అమ్మాయికి. శుభ్రంగా ఓ ప్రభు ప్రభు అంటే ఈ లోపల టక్కన చేశాడు, ఏడు పెట్టాడు, గొలుసు లాక్కెళ్ళిపోయాడు. స్పర్శ తెలిసింది, పక్కన చూస్తుంటారు కదా, ఈ ఈ ఈ యాక్షన్ చూస్తుంటారు కదా, కనిపెట్టేశాడు, పోలీస్ కేసు పెట్టా తీసుకెళ్ళి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ముద్ర లేని వాళ్ళందరూ ఇంతకంటే బాగా చేస్తారు, ఇంతకంటే ఇంకా బాగా చేస్తారు. యేసుక్రీస్తు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, యేసుక్రీస్తు ముద్ర నీకుందా నాకుందా? నీకు కనుక యేసుక్రీస్తు ముద్ర అంటే సత్యవాక్యం విని ఆయన వాక్యంలో విశ్వాసం కలిగి ఉన్నట్టుగా నీకు నీ మనసుకు ఉంటే దేవుని ఆత్మ నీలో, ఆయన ఆత్మను ముద్ర వేస్తాడు, ఆయన ఆత్మ నీకు ఇస్తాడు ముద్ర వేసి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, యేసుక్రీస్తు ఆత్మ నాకు ఇచ్చాడు. నేను ప్రార్థన చేసిన దేవుడి సన్నిధానికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తించగలరు చెప్పండి? ఎవరు గుర్తిస్తారు? తండ్రి గుర్తిస్తాడు. మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు, మనం రహస్య గదిలో మనం ప్రార్థన చేయడానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ ఈ ఆత్మ నా కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వేసిన ముద్ర వేసిన ఆత్మ అని దేవుడు గుర్తిస్తాడు. దేవుడు పెట్టారు. ఎంత రహస్యం, ఎంత లోతుగా ఉందండి దేవుడి ఆత్మీయత. ఏదో ఉత్తగా కబుర్లు చెప్పుకుంటూ గుర్తిస్తారు. ఆయన సత్యవాక్యమునకు విశ్వాసానికి ముద్ర వేసిన వాడు మాత్రమే పరలోక దేవుడి సన్నిధిలో ఆయన జీవగ్రంథంలో పేరు రాయబడినటువంటి వాడు. రెండో చూద్దాం, ఆయన రెండోది ఇంకా విచిత్రంగా ఉంటుంది. యోహాను సువార్త 3:33 ఇది కొంచెం పైన చదివితే బాగుంటుంది. 31 పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. జాగ్రత్తగా గమనించండి, నేను పైనుంచి రాలేదండి. నన్ను అర్థం చేసుకోండి, నేను పైనుంచి రాలేదు. పైనుంచి వచ్చిన వాడు, పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి. నేను భూ సంబంధి, నేను భూమి నుంచే వచ్చాను. తర్వాత నేను భూ సంబంధమైన సంగతులనే ఆలోచన చేస్తాను. పరలోకము నుండి వచ్చినటువంటి ఆయన అన్నిటికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్షిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు పైనుండి వచ్చినటువంటి ఆయన ఏమి కన్నాడు, ఏమి వినుంటాడు చెప్పండి? హల్లెలూయా. పరలోకంలో ఉన్నవి ఏవో వాటి గురించే చెప్తాడు ఆయన. పరలోకంలో ఏవైతే ఉన్నాయో వాటిని గురించే చెప్తాడు, కానీ భూలోకంలో ఏమున్నాయి చెప్పడం. మీరు యేసుక్రీస్తు పలికిన ప్రతి మాటని రాసుకొని చూడండి. ఏ మాట కూడా భూలోకంలో ఉన్నటువంటి దురాశలకు కానీ, మరి వ్యవహార శైలికి కానీ, సమాజానికి కానీ సంబంధించిన ఒక్క మాట కాదు. పైనుంచి వచ్చినటువంటి ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఏ లోకం నుంచి వచ్చాడో ఆ లోకంలో ఇలా ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి ఆయన మనకి ఏం చెప్తాడు? అమెరికాలో ఇలా ఉంటుంది, అది కాటన్ మీద చాలా దూరం పోవాలా, సోరడలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని దేని గురించి చెప్తాడు? దాంతో కూడా అమెరికా నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఆయన వచ్చి చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? నమ్ముతున్నా నిజంగా అనుకుంటా అమెరికా దూరంలో ఉంటాయంట, అమెరికాలో పెద్ద ఇళ్ళు ఉంటాయంట, చాలా దూరం ఉంటాయంట అని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభువు అదేవిధంగా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? పరలోకంలో జరిగినటువంటి విషయాలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, తర్వాత చదువున్నాడు, ఆయన సాక్ష్యము ఎవ్వరూ అంగీకరించరు అని అంటారు. అంటే పరలోకం నుంచి నేను వచ్చాను, ఇక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే ఈయన సాక్ష్యాన్ని ఎవరు అంగీకరించారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంగీకరించారు. ఎవరు? శాస్త్రులు, పరిచయులు కూడా ఆయన అంగీకరించలేదు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు చెప్పిన చదువు, ఆయన
ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు అంటారు. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ ముద్ర వేసింది ఎవరు? ఈ ముద్ర వేసింది ఎవరు? జాగ్రత్తగా మీరు సెన్సిటివ్గా ఆలోచన చేయండి. అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు అని అంటే మనమే ఏమని చెప్పాలా? దేవుడు సత్యవంతుడని మన నోటితో ఒప్పుకోవడమే ముద్ర వేయడం దేవునికి. మనమే ముద్ర వేసుకుంటున్నాం ఇక్కడ. దేవుడు సత్యవంతుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆయన సాక్ష్యాన్ని ఎట్లా చెప్తున్నావు? నీ నోటితో చెప్తున్నావు. ఆయన సాక్ష్యాన్ని నీ నోటితో చెప్తున్నావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే పైనుంచి వచ్చిన ఆయనటువంటి చెప్పినటువంటి విషయాలు ఏమని చెప్తున్నావు? ఒప్పుకుంటున్నావు. ఏమని ఒప్పుకుంటున్నావు? ఆయన చెప్పిన మాటలు సత్యమైనవి, ఆయన సత్యవంతుడు అని నిన్ను నీవు ఒప్పుకుంటున్నావు. ఇది రెండవ ముద్ర. ఈ రెండవ ముద్ర దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పేటువంటి రెండవ ముద్ర. ఇంకో ముద్ర నేను చెప్తాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను విధేయులమును మోసపోయిన వారును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులైనటువంటి దుష్టత్వమందును అసూయను కాలం పట్టించు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేయు క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. తర్వాత మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఇది. అంటే ఈ యొక్క మూడవ నీతి అనేటువంటి ముద్ర యొక్క దాని కిందకు వస్తే మనకు అది కనపడుతుంది. ఆయన నీతి అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు అంటే నీతిమంతులముగా ఆయన మనలను ముద్ర వేసి. ఎట్లా నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతాము అని అంటే మనము మునుపు అసహ్యులము, అవివేకులము, మరి ఇంకా దురాశలకు, భోగాలకు, దుష్టత్వములకు లోనై ఒకరినొకరు అసహించుకున్న సమయంలో దేవుడు తన యొక్క దయను, తన యొక్క కృపను, తన యొక్క ప్రేమను మన ఎడల ప్రత్యక్షమైనప్పుడు మనం చేసినటువంటి నీతి క్రియలను బట్టి కాకుండా కేవలము ఆయన యొక్క కృపను బట్టే మనం ఏం పొందాము? ఒక పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇది మనకు తెలియాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవాలంటే ఇంత ప్రక్రియ జరగాలి నీ హృదయంలో. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే ఇంత పెద్ద ప్రక్రియ జరగాలండి. నీ మనసులో నీవేం చేయాలి? రక్షింపబడ్డాను అనేటువంటి ఎస్యూరెన్స్ నీకు రావాలి. దేని నుంచి రక్షింపబడ్డావు? నీవు అసూయ నుంచి, ద్వేషం నుంచి, దురాశ నుంచి, వీటన్నిటి నుంచి నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఎస్యూరెన్స్ రావాలి. అమ్మా, రోగం నయం చేశాడా? లేదా నయం చేశాడా? ఇక బాప్తిసం తీసుకుంటావా? ఇలాగ బాప్తిసం తీసుకోవడం ఎంతవరకు రైట్? ఈ ప్రకారం, ఈ వాక్యం చెప్పిన ప్రకారం అంటే ఇతనికి దేవుని ముద్ర వేయటల్లా ఎవరు ముద్ర వేస్తున్నారు? నా ముద్ర వేస్తున్నాను. దేవుని ముద్ర పడాలి ఇలాంటి వాడు. అంటే ఈ 3 ముద్రలు వాళ్ళలో కలిగి ఉంటే వాళ్ళ పేరు దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడి. అందుకని పౌలు గారు కూడా
చాలా స్పష్టంగా చెప్పాడు. నేను యేసు క్రీస్తు ముద్రలు కలిగినటువంటి వాడని చెప్పి దళిత ఒకసారి చూస్తే ఆయన మాట స్పష్టంగా మనకు కనబడుతుంది. దళిత 6వ అధ్యాయము చివరిలో 17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. నేను యేసు క్రీస్తు ముద్రలను నా శరీరం ముందు ధరించుకొని ఉన్నాను అని అంటాడు. యేసు క్రీస్తు ముద్రలు అంటే ఇతడు భూలోకములో ఉన్నప్పుడు ఈ 3 రకాల ముద్రలు వేసుకున్నాడు. ఏమిటా ముద్ర అంటే, మొదటిది ఆత్మ అనే సంచకరువు అనేటువంటి ముద్రని, రెండోది ఏంటంటేనేమో ఆయన సత్యవంతుడు అనేటువంటి ఒప్పుదల అనేటువంటి ముద్రని, మూడోది ఏంటంటే నీతి అనేటువంటి ముద్రని. ఈ 3 ముద్రలు అతను వేసుకొని ఎవరు పౌలు గారు వేసుకున్నాను ధైర్యంగా చెప్పబోతున్నాడు. కెన్ యూ సే? కెన్ యూ సే? షూర్లీ కెన్ యూ సే? నిజంగా మీరు చెప్పగలరా? పౌలు గారు చెప్పిన మాట మీరు చెప్పగలరా? పౌలు గారు చెప్పినటువంటి మాటను మీరు చెప్పగలిగిన రోజున క్రీస్తు ముద్రలు నాలో ఉన్నాయి, నన్ను శ్రమ పెట్టవద్దు అని మీరు చెప్పగలిగిన రోజున యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఆస్తి రాసిస్తాడు, పరలోకపు ఆస్తి రాసినట్లయితే. ఈ ముద్రలు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముద్రలు వేశారు. ఎక్కడ వేశారు? భూలోకంలో ముద్రలు వేయబడ్డాయి. భూలోకంలో ముద్రలు వేయబడ్డాయి. ఇప్పుడు యోహాన్ గారు ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడు. అవునా కాదు? రండి మరి ప్రకటన గ్రంథానికి రండి. 6వ అధ్యాయానికి వస్తే యోహాన్ గారు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే నా ఆత్మతో మీరు నడిచినట్లే. మొదటి వచ్చిన చదువునా? ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరం చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతను జయించుటకు బయలుదేరాడు. నా ప్రశ్న ఏంటంటే, రమ్ము అని పిలిచింది ఎవరిని పిలిచారు, ఎవరు పిలిచారు చెప్పాలి. జాగ్రత్తగా ముద్రల గురించి చెప్పాను, భూలోకంలో ఉన్న ముద్రల గురించి చెప్పాను. ఇప్పుడు పరలోకంలో ముద్రలు విప్పబడ్డాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అనే శబ్దము వింటిని అని రాయబడి, జాగ్రత్తగా చూడండి, వింటిని అని రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరు పిలిచారు, ఎవరిని పిలుస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచన చెప్పండి నాకు. ఇంకా చూడండి ఒకసారి చదువు. 4 జీవులలో ఒక జీవి చెప్తుంది. ఏమని చెప్తుంది? రమ్మని చెప్తుంది. ఎవరిని రమ్మంటుంది? ఇది కావాలండి. ఎవరిని రమ్మంటుంది? ఎవరైతే ముద్రలు వేసుకొని ముద్రలో ఉన్నారో ఆ ముద్రను విప్పి ముద్రలో ఉన్న నీవు బయటికి రా. బయటికి వస్తే నీ యొక్క రూపురేఖ ఎక్కడుందట? నీ యొక్క రూపురేఖ ఎక్కడుంది? నువ్వు ఒక తెల్లని గుర్రం ఎక్కుతావు, తర్వాత నువ్వు ఒక విల్లు పట్టుకొని ఉంటావు, నీ నెత్తి మీద ఒక కిరీటం ఉంటుంది. అతడు జయించుటకు బయలుదేరే వాడిగా ఉంటాడు. అంటే నీవు క్రీస్తు ముద్రలు వేసుకొని ఉన్న నీవు, క్రీస్తు ముద్రలో ఉన్న నీవు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిన సిచ్యువేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈయన 7 ముద్రలు 5వ అధ్యాయం చూడండి, వెలుపట లోపట వ్రాత కలిగినటువంటి 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథము సింహాసనం ఆశీనుడై ఉండు వారిని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు యోగుడైన పరిశుడైన యొక్క దూత, ఎవరు యోగ్యులు ఈ ముద్రలు విప్పడానికి, ఆ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యులు అని చెప్పేసి అన్నప్పుడు, భూమి కింద కానీ ఈ గ్రంథం విప్పుడకైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయాను, కనబడనందున నేను బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, దావీదుకు చిగురై యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి గ్రంథం ఇప్పుడు జయము పొందినని వారితో చెప్పాను.
హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ముద్రలు వేసేది ఎవరు, అక్కడ ముద్రలు తీసేది ఎవరు? ఇప్పుడు అర్థమైంది మీకు. భూలోకంలో మనకు ముద్రలు వేసేది ఎవరు, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మన ముద్రలు తీసేది ఎవరు? ప్రభువే. ఆ? ప్రభువే. యేసుక్రీస్తే రెండు కూడా. ఇక్కడ ఎప్పుడు తీసిన ఎవరు, ముద్రలు తీసిన ఎవరు, ముద్రలు తీయడానికి హక్కు పొందినది ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే భూలోకానికి వచ్చి మనకు ముద్రలు వేశారు. నిజంగా మీరు ఆఫీసర్ని అడగండి, ఇప్పుడు సీలు వేసిన తర్వాత సీలు ఎవరు తీయాలంటే ఎవరు పట్టుకోవాలి? తీయడానికి కుదరదు. వేసిన ఆయనే రావాలా, వేసిన ఆఫీసరే వచ్చి మరి సీల్ తీయాలా? జాగ్రత్తగానే పెట్టండి, వేసిన ఆఫీసరే ఆ హోదాలో వచ్చి సీల్ తీయాలి. భూలోకంలోనికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనందరికీ ఈ ముద్రలు వేసినప్పుడు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఆయనే ఈ ముద్రలు ఇప్పుడకు అర్హత పొందాడు. ఆయన ఎలా అర్హత పొందాడు అని అంటే ఆయన శిలువలో అందరి పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మాత్రమే అర్హత పొంది ఉండడం చేత అక్కడ మొదటి జీవులలో 4 జీవులలో మొదటి జీవి, నేను 4 జీవుల గురించి గతంలో ఒకసారి చెప్పాను. 4 జీవులు ఏంటో చెప్పాను మీకు. 4 జీవులు ఇప్పుడు నేను మీకు ఇందాక కళ, దృశ్యము, ప్రత్యక్షత అనేటువంటి వాటిలో మరి కళ మనం మేలుకోగానే గుర్రం కనపడదు, కత్తి కనపడదని మీకు చెప్పాను. మరి ఇక్కడ ఈ యొక్క ఊహాగానంలో ఉన్నటువంటి జంతువు ఎలా కనిపిస్తుంది? జంతువు కనిపిస్తుందా అంటే జంతువు యొక్క స్వభావము, క్వాలిటీ ఆడ కనిపిస్తుంది. మనం ఇది అర్థం చేసుకోవాలి. జంతువు యొక్క స్వభావము, క్వాలిటీ ఇక్కడ కనిపించే జంతువు ఏంటి అని అంటే ఆ 4 జీవుల్లో ఒక జంతువు మాత్రమే రమ్మని గట్టిగా పిలుస్తుంది. ఇంతకీ ఆ 4 జీవులు ఏంటి? ఆ 4 జీవులు ఏంటి అని అంటే 4వ అధ్యాయం 8వ చూస్తే 7 చదువు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని రాయడు. అంటే ఈ 4 జీవులు అంటే మనం దేని సాదృశ్యంగా తీసుకోవాలంటే 4 యొక్క స్వభావాలను సాదృశ్యంగా. ఈ 4 యొక్క స్వభావాలు ఎక్కడుంటాయి అంటే తిమోతిలో ఉంటాయి. ఈ 4 స్వభావాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే తిమోతిలో ఉంటాయి. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. కానీ ఎన్ని క్వాలిటీస్ ఇక్కడ? ఎన్ని క్వాలిటీస్ కనపడతాయి ఇక్కడ? 4 క్వాలిటీస్. ఒకటి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, ధైర్యం. పిరికితనం కాని ఆత్మ అంటే, పిరికితనం కాని అంటే ధైర్యం ఉండదు. అంటే 4 రకాల స్వభావాలు కలిగినటువంటి ఈ 4 స్వభావాలు కలిగినటువంటి ఇక్కడ జీవులతో పోల్చి మనం చూపిస్తూ ఉన్నాడు. అంటే ఒక జీవి అంటే సింహం లాంటిది అనుకుందాము. అంటే మనలో తండ్రి యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ సింహము కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఒక ఆత్మ ఇప్పుడు వచ్చి ముద్రలో ఉన్నటువంటి నిన్ను ఎవరు పిలుస్తుంది? రమ్ము అని పిలుస్తుంది. ఇంత లోతైనటువంటి మీనింగ్ మీకు అర్థం కావాలంటే చాలా ధ్యానం చేయాలి. ఈ రమ్ము అని పిలుస్తున్నది అని అంటే అందులో నీవు ఎలా పొదిగి ఉన్నావు, ఆ ముద్రలో నీవు ఎలా పొదిగి ఉన్నావు, నీవు ఎలాంటి ముద్రలు పొంది ఉన్నావు అంటే క్రీస్తు సత్యవతులు అనే ముద్ర పొంది ఉన్నావు, నీతి అనే ముద్ర పొంది ఉన్నావు, ఇంకోటి సంచరిత ఆత్మ యొక్క ముద్రను 3 కలిగి లోపల ఉన్నావు, ముద్రలో ఉన్నావు. ఆ ముద్రని విప్పినప్పుడు నిన్ను తండ్రి యొక్క ఆత్మ అయినటువంటి ఆయన బయటికి రమ్ము అని పిలిచినప్పుడు నీవు ఎలా వస్తావు అంటే విజయం సాధించేవాడిలాగా నువ్వు వస్తావు. ఆ దృశ్యమాలిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంతటి పవిత్రతలోనికి నీవు రావాలి అని అంటే ఎంత సాధన చేయాలి? ఉత్తతగానే వచ్చి 4 ముక్కలు బుర్రా ప్రార్థన చేసిపోతే కుదరదని. దేవుని యొక్క ఆత్మీయత అనేటువంటిది ఎంత ఉండాలి అని అంటే నీలో ఇదంతా కూడా ఆత్మ యొక్క దృశ్యమాలిక. అంటే ఇదంతా కూడా నీ శరీరంతో సంబంధం లేనిది. మన శరీరంగా ఆలోచన చేస్తే మనకు అది అర్థం కాదు. మనం ఆత్మలోకి వెళ్ళిపోవాలి. శరీరాన్ని వదిలిపెట్టేసి ఆత్మలోకి వెళితే ఆత్మలో మనం సత్యవంతుని ఒప్పుకున్నావా లేదా, అసలు మనం అక్కడ ఉన్నావా లేదా అనేది అర్థమైపోవాలి.
నాకు తెలిసి చాలా మంది ఆ ఏరియాలో ఉండి ఉంటారంట. కష్టం. అసలు భూలోకంలో దేవుడు చేసిన ముద్రల్లో ఉండటమే కష్టం. ఇంకా వీళ్ళు పరలోకం దాకా అడిగిపోతారు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ 3 ముద్రలు ఖచ్చితంగా వేయబడని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? ఎక్కడికి వెళ్ళరండి? పరలోకానికి వెళ్ళరు. ఇంతకుముందు అంటే నేను చెప్పేది ఏదో విని మీరు అట్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆత్మీయ లోతులోకి వస్తున్నప్పుడు ఏంటంటే మీరు పరిశీలన చేసుకునే పరిస్థితి వచ్చింది. వాటి కోసం ఏమని పరిశీలన చేసుకోవాలా? నీ శరీరంలో దేవుని ఆత్మ సంచకరువుగా ఉన్నదా లేదా? ఇది నువ్వు టెస్ట్ చేసుకోవాలి. నీతి అనేటువంటి నీలో ఉన్నదా లేదా? నీతి అంటే సున్నతితో గుర్తు అన్నారు. సున్నతితో సమానమైనటువంటి నీతి అంటే. ఇంకా దేవుడు సత్యవంతుడని నీవు ఎట్లా ఒప్పుకోగలుగుతున్నావు? నువ్వు అనొచ్చు దేవుడు సత్యవంతుడని చెప్పొచ్చు, ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి సత్యవంతుడని చెప్పొచ్చు. ఎట్లా చెప్తున్నావు నువ్వు ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని దేవుడు సత్యవంతుడని చెప్పగలుగుతున్నావు? ఇది కూడా నీకు తెలిసి ఉండాలి. అంటే పరలోకములో నుంచి దేవుడు చెప్పినటువంటి వాక్యాల మీద నీవు ఎంతవరకు నమ్మకం కలిగి ఉన్నావు అనేటువంటిది నీ అంతటా నీవే పరిశీలన చేసుకోవాలి. తప్పితే మాలాంటి పరిశీలన చేసుకుంటే కుదరదు. అప్పుడు మాత్రమే నీవు ఈ ముద్రలు కలిగి పరలోకానికి వెళతావు. పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడిను రమ్ము అని పిలుస్తాడు. రమ్ము అని పిలవని పరిస్థితి ఏర్పడితే మనం ఇంత నమ్ముకో, ఇంత బైబిల్ చదివి ప్రతి ఆదివారం చర్చకి వచ్చి ప్రార్థన చేయడం అంతా కూడా ఇదంతా వృధా ప్రయాస అంటారా? ఏమైనా ఉపయోగపడుతుందంటారా? అవునండి, చెప్పండి. వృధా ప్రయాస అవుతుంది. ఎందుకంటే అంటే పట్టుబట్ట రాదు, పట్టి విడవ రాదు. యేసు క్రీస్తును పట్టుకోకూడదు, పట్టుకుంటే వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టి దాని లోతు ఎంతో తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని విజయం సాధించాలి. అంతేగాని ఏదో పట్టుకున్నాం, డబ్బులు బాగా జేబులు నిండుతున్నాయి అనుకుంటే కుదరదు. క్రైస్తవ జీవితానికి కుదరని పని. అలా ఉండే క్రైస్తవులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధలు, తప్పుడు బోధలు చేస్తున్నారు. అలా ఉండే కంటే తప్పుడు బోధలు చేస్తూ అలా ఉండే కంటే కూడా అసలు మనం మానేయడం బెటర్ కదా. ఇంట్లో కూర్చొని చక్కగా మన మనసు ఏదో మన ఆత్మ ఏదో మనల్ని మనం సరి చేసుకుంటే బెటర్ కదా. బైబిల్ వాక్యం చదువుకొని అదే నేను చెప్తుంటాను. లేదు బిడ్డ, నేను సిన్సియర్గా చెప్తుంది. మీ శరీరంలో మీ ఆత్మలో పౌలు గారు చెప్పినట్టుగా దేవుని ముద్రలు కలిగి ఉన్నారా లేదా? ఇది పరీక్ష చేసుకోవాల్సింది మీరే. ఎవరో పరీక్ష చేయరు మీ గురించి. మీ అంతలో నీవు పరీక్ష చేసుకోగలిగితే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. లేదంటే నీ ప్రయాస అంతా కూడా వ్యర్థం. అందుకనే ఆయన అంత మాట రాయగలిగాడు. వ్యర్థం అనే మాట ఎన్నిసార్లు రాశాడు? ఎన్నిసార్లు రాసి ఉంటాడు? చాలాసార్లు రాసి ఉంటాడు. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నువ్వు ఇదంతా చేయటం కూడా వ్యర్థమే. పరలోకానికి వెళ్ళినప్పుడు ఇది చేయడం వ్యర్థం. కాబట్టి ఒక పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, క్రీస్తు ఆత్మ దేవుడు సత్యకరవా, సత్యవంతుడా, నీతి, ఈ మూడింటి కలిగి ఉందా శరీరం అని నువ్వు పరీక్ష చేసుకోండి. దేవుడి దగ్గరగా ఉండని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుల ప్రేమ తండ్రి దయాలుగా ఈ ప్రేమ కృప కనిపించుకోండి. మేము పరలోకానికి చేరి రమ్ము అని మీరు పిలిచినప్పుడు, రమ్ము అని మీరు పిలిచినప్పుడు ఆయన తండ్రి, రమ్ము అని మీరు నోరారా మమ్మల్ని పిలిచినప్పుడు తండ్రి, మేము విజయంతో ఎల్లని దూరపెట్టి మీ సన్నిధానం జయించువారి వలె మీ ముందు మేము నిలబడేటువంటి ధైర్యం మాకు దయచేయండి. అలాంటి జీవితం మాకు దయచేయండి. అలాంటి బాధ్యత మాకు దయచేయండి. నామకార్థంగా దేవునికి అసహ్యంగా, కపటముగాను, లాభసాధనముగాను ప్రభా ఈ క్రైస్తవ్యాన్ని మేము కలిగి ఉంటానికి ప్రభా మాకు ఇష్టం లేకుండా మా నుంచి వాటిని దూరం చేయండి. మాకు తెలియక ప్రభా చేసినటువంటి వాటిని క్షమించి మీ మార్గం వైపు మమ్మల్ని ఆకర్షించుకోండి. ప్రభా మా చిన్న మనవులు ఈ సంఘాలు చేర్చుకొని ఆయన మీ కృపా ప్రసన్నత మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ఎక్కడికి వేడుకుంటున్నాను.